సో చాలా మంది ఏపీ జెన్కో, డిస్కామ్, ట్రాన్స్కో కి అప్లై చేస్తున్నారు. హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసి ఉన్నట్టున్నారు. సో ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ పలానా డేట్ వచ్చింది, మెకానికల్ వాళ్ళైతే పలానా డేట్ వచ్చింది, సివిల్ వాళ్ళైతే పలానా డేట్ వచ్చింది, ఈసీ వాళ్ళైతే పలానా డేట్ వచ్చింది అని కొంచెం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే ఈ ఎలక్ట్రికల్ దాంట్లో మిగిలిపోయిన సబ్జెక్టు టెక్నికల్ పరంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో వాటి మీద క్వశ్చన్స్ ఎలా ఉండేది అనుకుంటుంది, వాటి మీద స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఇవ్వండి, ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇక మిగతా హిస్టరీ అన్ని కూడా వస్తాయండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేది తెగ చదివేస్తుంటారు. ముందు నేను చెప్పేది ఏంటంటే ఏసీ అయినా డీసీ అయినా మీరు మెథడాలజీ అనేది నేర్చుకోండి. ఓకేనా? ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఆ తర్వాత ఈక్వలెంట్ ఇండక్టెన్స్, ఆ తర్వాత ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎలా కనుక్కోవాలి, వోల్టేజ్ డివైడర్ రూల్, కరెంట్ డివిజన్ రూల్. సో ఇవి కేసీఎల్ కేవీఎల్ మీకు చిన్నప్పటి నుంచి అలవాటే. మెషర్ లూప్ అనాలిసిస్ కానీ నోడల్ అనాలిసిస్ లో కానీ వచ్చేసరికి ఒక క్వశ్చన్ ఉంటుంది, కానీ ఇండైరెక్ట్ గా ఇస్తాడండి ఖచ్చితంగా. కేవీఎల్ కేసీఎల్ దానికి అప్లై చేస్తాం కదా, ఈజీగా అయితే ఉండదు. ఇక అందుట్లో వచ్చేసరికి ముఖ్యంగా ఇచ్చే క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ మీద ఏసీ అయినా కావచ్చు, డిఎస్సీ అయినా కావచ్చు. చాలా మంది థియరమ్స్ చదువుతా ఉంటారు. థియరమ్స్ మీద నాకు తెలిసి ప్రాబ్లమ్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇవ్వడానికి టైం సరిపోదండి. మీరు విర్చువల్ క్యాల్కులేటర్ ఇచ్చారు కదా అని చెప్పేసి అంత ఉండదు. ఇక బేసిక్స్ ఉంటాయి చూసారు అందుట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఉంది, దాని మీద మాక్సిమం పవర్ ఈక్వేషన్ ఉంటుంది V²/4VR. సో వాటి మీద ఇచ్చేదానికి ఉంటుంది అనమాట. అలా వాటి మీదే ఉంటుంది ఎక్కడ మాక్సిమం కండిషన్ వస్తుంది అలా. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి చిన్న చిన్న రెసిస్టివ్ నెట్వర్క్స్ అయితే ఇవ్వరండి. ఏసీలో అయితే రెసిస్టివ్, ఇండక్టివ్, కెపాసిటివ్ కలిపి దాని ఈక్వలెంట్ ఇంపిడెన్స్ కనుక్కోమంటాం, అలాంటివి ఏమన్నా ఇచ్చేదానికి ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఈ 3 ఫేజ్ సర్క్యూట్స్ లో వచ్చేసరికి పవర్ మెజర్మెంట్ ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇక అందుట్లో మీకు ఈ పవర్ మెజర్మెంట్ లో వచ్చేసరికి వాటి అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటని 3 ఫేజ్ వాటిలో అడుగుతారండి. ఆ 3 ఫేజెస్ లో న్యూట్రల్ పర్పస్ ఏంటి, ఎర్త్ పర్పస్ ఏంటి అని చూసుకోండి. ఇక ఆ తర్వాత 2 పోర్ట్ నెట్వర్క్స్ లో వచ్చేసరికి ఏంటి, మీకు ఎక్కువ శాతం వచ్చేసరికి ABCD పారామీటర్స్ మీద ఉంటుందండి. దాని మీద ప్రాబ్లం ఉంటుందండి. అది ప్రాబ్లం అయినా కావచ్చు, థియరీ పరంగానే కావచ్చు, అడిగేదానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత అందుట్లో వెరీ ఇంపార్టెంట్ ఇన్వర్స్ హెచ్ పారామీటర్స్. సో దాని మీద కూడా మీకు అడిగేదానికి ఉంటుందండి. ఓకేనా? సో ఇక 2 పోర్ట్ నెట్వర్క్స్ వరకు అది. ఇక నెట్వర్క్ గ్రాఫ్ ఏదైతే ఉందో దాని మీద వచ్చేసరికి మీకు ఈ బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, బేసిక్ కట్ సెట్ మ్యాట్రిక్స్, సో వాటి మీద ఒక ప్రాబ్లం ఇస్తాడండి. సో అయితే ఇక్కడ ఏమి అడిగేదానికి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ ఫార్మ్డ్ ఫర్ దిస్ గ్రాఫ్ అని చెప్పేసి, లేకపోతే ఫర్ దిస్ సర్క్యూట్ అని చెప్పేసి అడిగేదానికి ఉంటుంది. ఓకేనా? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ బలంగానే ఉండేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్సియంట్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సియంట్ అనాలిసిస్ మీద ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ యూజ్ చేసి అలాంగ్ విత్ రెసిస్టర్, సో మీరు కనుక్కోవాల్సిన కరెంటు కానీ వోల్టేజ్ కానీ అడుగుతాడనమాట. కరెంట్ ఇన్ దట్ ఎలిమెంట్, వోల్టేజ్ అక్రాస్ దట్ ఎలిమెంట్ అని చెప్పేసి అడిగేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంతవరకు మీరు చూసినవన్నీ కూడా ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ వాటి మీద ఇస్తాం. మరి మీరు సర్క్యూట్లో ఎందుకు చూపించట్లేదు? సర్క్యూట్స్ అవన్నీ కూడా మీరు పాత క్వశ్చన్ పేపర్లో ప్రాక్టీస్ కోసం చూసుకోండి, అది మాత్రం వస్తాయని నేను చెప్పను. సో మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ కావాలంటే 2019 ట్రాన్స్కో పేపర్ కనుక చూసినట్టయితే అట్లీస్ట్ అందుట్లో 2-3 అన్న మీరు సాల్వ్ చేయగలిగితే యువర్ ఇన్, లేకపోతే యువర్ అవుట్ అంతే. పుస్తకం చూడొద్దు, మీరు చదువుకున్న దాని మీద కొత్తగా ఉండదు కాబట్టి దాన్ని డైరెక్ట్ గా చేసేయండి, అప్పుడు తెలుస్తుంది. అంతేగాని దాని సొల్యూషన్ మోడల్ చూసి ఇదంతా కాదు, ఎందుకంటే మోడల్ అనేది అక్కడ మార్చేదానికి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉంటాయి. అంతేగాని ప్యాసివ్ ఎలిమెంట్ ఏంటి, యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి, సో వాటి మీద కూడా. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్,
ఇండిపెండెంట్ వోల్టేజెస్ మీద, ఇండిపెండెంట్ కరెంట్స్ మీద ఇప్పటి వరకు మీరు చూసుంటారు. డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ డిపెండెంట్ కరెంట్ సోర్సెస్ మీద ఇచ్చేదానికి ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఎన్ని ఉంటాయి? అవి 4 రకాలుగా ఉంటాయండి డిపెండెంట్ సోర్సెస్. ఒకటే గుర్తుంచుకోండి, ఇండిపెండెంట్ సోర్సెస్ అయితే 2, వోల్టేజ్ కరెంటు, విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. డిపెండెంట్ సోర్సెస్ మాత్రం 4. ఒకటి వచ్చేసరికి వోల్టేజ్ సోర్స్ మీద, 2 వచ్చేసరికి వోల్టేజ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఇంకో 2 వచ్చేసరికి కరెంట్ సోర్స్ మీద డిపెండ్ అయ్యే వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు. అంటే వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. సో ఈ 4 మీద సర్క్యూట్ లో ఈ డిపెండెంట్ వేరియబుల్ ఎక్కడో ఒక చాట ఇచ్చి మిమ్మల్ని అనలైజ్ చేయమని చెప్పేసి అడుగుతాడు. సో ఒక చిన్న తేడా ఉంటుందండి ఈ ఇండిపెండెంట్ వోల్టేజ్ కరెంట్ సోర్సెస్ గాను డిపెండెంట్ వోల్టేజ్ కరెంట్ సోర్సెస్ కి. అదేంటో మీరే తెలుసుకోండి, అప్పుడు మీకు బండగా గుర్తుండిపోతుంది. నేను చెప్తే మీకు ఇక్కడ ఎక్కదు. సో చాలా మంది అందుట్లో వచ్చేసరికి అడుగుతా ఉన్నది ఈ టాండమ్ నెట్వర్క్స్ ఇలాంటివి ఉంటాయి కదండి 2 ports లో, లేకపోతే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కన్వర్షన్ ఉంటది కదండి, వాటి మీద ఏమన్నా ఇచ్చేదానికి ఉంటుందా అండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో మీకు పేపర్ గనక కష్టంగా ఉన్నట్టయితే, నాకు తెలిసి ఏంటంటే అండి, మీకు ఇప్పుడు ఇన్ని రకాల సబ్జెక్టులు మనం చెప్పుకున్నాం. ఇందుట్లో వచ్చేసరికి ఒక 3 సబ్జెక్టులు బాగా టఫ్ ఇస్తారండి, మిగతా సబ్జెక్టులు మీకు వచ్చే విధంగానే ఉంటాయి. అందుకని నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవడం బెటర్ అని. ఓకేనా? సో అయితే ఇక్కడ ఆ టాండమ్ నెట్వర్క్, ప్యారలల్ కనెక్షన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కష్టంగా ఉంటే ఇస్తారు. ఈజీగా ఇస్తే ఎలా ఇస్తాడో తెలుసా? ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ఏమవుతుంది. సో అక్కడ మీరు ఓమ్స్ లా అనేది అప్లై చేసుకుంటారు కదా. అది కూడా తెలియకపోతే నేను చేసేది ఎవరు చేసేది ఏమి ఉండదండి. సో దాని ప్రకారం అయితే మీకు ఉంటుంది అక్కడ. ఓకేనా? సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఇంతవరకు ఎప్పుడు కూడా వోల్టేజ్ డివిజన్ మీద కానివ్వండి, కరెంట్ డివిజన్ మీద కానివ్వండి ఇవ్వలేదండి. అలాగే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ లో ఓన్లీ రెసిస్టెన్స్ యూజ్ చేసి మీకు ఎప్పుడు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే ఈవెన్ ఏ స్మాల్ చైల్డ్ కెన్ solve that resistive networks, whether it is a series in parallel or series parallel combination, if he is capable of methodology. సో బేసిక్ అది. ఓకేనా? సో చైల్డ్ అని చెప్పి చిన్నపిల్లలు ఎట్ చేస్తారని మీరు అనుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ గా పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళు నేను చెప్పేది. సో అది మనం ఎప్పుడు చేయగలుగుతాం, అది కూడా అది కష్టమే. కాకపోతే రెసిస్టెన్సు నెట్వర్క్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఈ రిడక్షన్ చేయగలగాలి. ఓకేనా? సో ఓవరాల్ గా అయితే బేసిక్స్ తెలియకుండా మీరు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేది మీరు సాల్వ్ చేయలేరు. ఓకేనా? సో ఇది ఇంతవరకు మీరు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సో అందుట్లో ఇప్పుడు చెప్తాను ఓవరాల్ గా చూడండి. కేసీఎల్ కేవీఎల్ ఏమో మెషర్ నోడల్ అనాలిసిస్ మీద ఇస్తారండి. ఓమ్స్ లా ఏమో ఇప్పుడు చెప్పాను కదా రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ లో అని. థియరమ్స్ పరంగా మీద ఒక బేసిక్ క్వశ్చన్ ఇస్తారండి. 2 port నెట్వర్క్స్ మీద ఒక బేసిక్ క్వశ్చన్ ఉంటుందండి. ట్రాన్సియెంట్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఇక 3 phase సర్క్యూట్స్ మీద ఒక క్వశ్చన్ అనేది ఉంటుందండి. ఓవరాల్ గా 6 క్వశ్చన్స్ అయితే మీకు వచ్చేదానికి ఉన్నాయి. 8 క్వశ్చన్స్కి వెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం. ఒకసారి ఏమో ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఇస్తే ఇంకోసారి ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఇస్తారు. అయితే ఈసారి ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి విద్యుత్ శాఖలో పెడుతున్నారు కాబట్టి మరి క్వశ్చన్స్ కొన్ని ఈజీగా రావచ్చు, కొన్ని కష్టంగా రావచ్చు. 1,00,000 అప్లికేషన్ అన్నారు కాబట్టి మీకు మోపెడ్ అవుతుంది ఖచ్చితంగా, నేను చెప్తున్నాగా. సో ఓవరాల్ గా అయితే ఇదండి. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.